ప్రజాస్వామ్యంలో ప్రజలు అధికారం ఇచ్చేది తమ జీవితాల్లో మార్పు తీసుకొస్తారని, తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి బడుగు బలహీన వర్గాలకి సంక్షేమ పథకాలు అందజేస్తున్న ఒక నమ్మకంతో అధికారంలో తీసుకువచ్చిన తర్వాతల అధికారాన్ని తలకెక్కి అధికారాన్ని విద్వేషపూర్వకంగా, అరాచకంగా, అక్రమ కేసులు పెట్టి నాయకులను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతో గత ప్రభుత్వం ఏ విధంగా ప్రవర్తించిందో మనం చూసాం. దానికి ప్రజలు తగిన గుణపాఠంగా మొన్న ఓటు అనే ఆయుధంతో వాళ్ళని ఎక్కడికి పంపించారో కూడా మనం చూస్తూ ఉన్నాం. మనం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతల తన మీద నమ్మకంతో ఓటు వేసిన ప్రజల జీవితాల్లో ఏ విధంగా మార్పు తీసుకురాగలను అని చెప్పి ముఖ్యంగా చాలా రోజుల నుంచి ఆశ చూపి ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్న వాళ్ళకి మెగా డిఎస్సి ద్వారా మొదటి ఫైల్ మీద సంతకం చేసి వాళ్ళ జీవితాల్లో ఒక వెలుగుని తీసుకురాబోతా ఉన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కడికి అన్నం పెట్టాలన్న మంచి ఉద్దేశంతో అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని చెప్పి రెండవ సంతకం చేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే ఇబ్బందుల్లో ఉండి గత 4 సంవత్సరాల నుంచి పింఛన్లు పెంచుతామని చెప్పి ఆశ చూపించి ఓట్లు వేయించుకొని మోసం చేశారో ఆ ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పింఛన్లని 4,000 రూపాయలకి పెంచి రేపు జూలై 1వ తారీఖు నాడు గత 3 నెలల నుంచి ఏదైతే బకాయిలుగా ఉన్నారో 7,000 రూపాయలతో వాళ్ళ జీవితాల్లో మేము ఇస్తామని చెప్పి సంతకం చేయడం నిజంగా మాకు ఆనందాన్ని ఇస్తూ ఉంది. అంతేకాకుండా ఉద్యోగాలు రావాలి, అంతేకాకుండా భయపెట్టి ప్రజల ఆస్తుల్ని లాక్కొని వాటిని తాకట్టు పెట్టి తమ సొంత వాటికి వాడుకుందామని గత ప్రభుత్వం చేసిన దుర్మార్గపు ఆలోచనకు విరుద్ధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా గర్వపడతా ఉన్నాం. ఈరోజు లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకార బాధ్యతలు తీసుకున్న తర్వాతల ఆయన అధికారులందరినీ తీసుకువచ్చి ఏ విధంగా ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థుల జీవితాల్లో నేను మార్పు తీసుకురాగలను, ఏ విధంగా గత ప్రభుత్వం వేరే వివిధ పథకాల ద్వారా విద్యాదీవన కానీ అమ్మ ఒడి కానీ ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారో వాటన్నిటి మీద కూడా విచారణ జరగాలి, అధ్యాపకుల స్థానాలు భర్తీ చేయాలని చెప్పి ఇవాళ అధికారులతో సమీక్ష చేయటం ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తా ఉంది, ఏ విధంగా ప్రజల ఆశలను నెరవేర్చడానికి నిర్ణయం తీసుకున్నారో మనకు కనపడతా ఉంది. కానీ బాధాకరం ఏంటంటే గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతలా ప్రజలు తమపైన ఉన్న విశ్వాసాన్ని పక్కకు పెట్టి నాయకుల్ని ఇబ్బందులు పెట్టాలి, కార్యకర్తల్ని అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురి చేయాలి, ఆస్తుల్ని ధ్వంసం చేయాలని చెప్పి ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి చివరికి వెనకబడిన దళిత బీసీ వర్గాల మీద కేసులు పెట్టించి ముస్లిం మైనారిటీ వర్గాలు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రవర్తించడం బాధాకరం. అందులో భాగంగా కోడెల శివప్రసాదరావు గారు మా తెలుగుదేశం పార్టీ మాజీ స్పీకర్ గారు మా నాయకుల మీద అక్రమ కేసులు, వ్యక్తిత్వ హననం, అంతేకాకుండా చేయనటువంటి తప్పుల్ని చేసినటువంటిగా ప్రవర్తించడం, ఉత్తరం ఇచ్చిన తర్వాతలు కూడా ప్రభుత్వం స్పందించకుండా కేసులు పెట్టి ఆయన వ్యక్తిత్వ హననం చేయడం నిజంగా బాధాకరం. ఈరోజు ఎవరైతే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఎవరైతే తప్పులు చేసి ప్రజా కోర్టులో శిక్ష పడిందో వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇవాళ సుమారు 9 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజల్ని కలవకుండా ఉండటానికి వాళ్ళు 50 లక్షల రూపాయలతో ప్రజావేదిక, అంతేకాకుండా ప్రజల నుంచి దూరంగా తమను కాపాడుకోవడానికి కావాల్సిన సెక్యూరిటీ పరికరాల కోసం 1,50,00,000 రూపాయలు, ఇంట్లో బయట ఎలా ఉన్నా బయట చీకట్లో ఉన్న ప్రజలు చీకట్లో ఉన్న మాకు సంబంధం లేదు, మేము మాత్రం కాంతుల్లో వెలగాలని చెప్పి 3.5 కోట్ల రూపాయలతో ఎలక్ట్రిక్ పరికరాలు, సుమారు 9 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రభుత్వం మారిన తర్వాతలు కూడా ప్రభుత్వానికి ఇంతవరకు ఏమి సంజాయిషి ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్న నాయకులు సమాధానం చెప్పాలి. మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఒక్కటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నేను అడిగేది ఒక్కటే, గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, అక్రమాలు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద పెట్టిన అక్రమ కేసులు, ఏ విధంగా ఆస్తుల విధ్వంసాలకు పాల్పడి వాళ్ళకి సహకరించిన అధికారులు, వాళ్ళని ప్రోత్సహించిన మంత్రులు, శాసనసభ్యులు వాళ్ళు చేసిన అరాచకాల మీద ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి న్యాయ విచారణ చేసి వాళ్ళకి ప్రజా కోర్టులో శిక్ష పడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.